హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న శనివారం మన ముందుకు వచ్చేసింది. మరి వనస్థలిపురంలో ఉంటున్న రత్న గారు మనల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళకి ఏ వంటలు కావాలో అడిగి తెలుసుకుందామా, వెళ్దామా? హాయ్ రత్న గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మరి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నండి నేను. హౌస్ వైఫ్. మంచి మంచి ఐటమ్స్ ప్రయోగాలు చేసి మీ ఆయన గారికి తినిపిస్తూ అవునండి. ఓకే, ఆయన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట, అంతే కదా? ఇంకా ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారు? ఇంట్లో కుకింగ్ హాబీ అండి. ఓకే, కొత్త కొత్త వంటలన్నీ తెలుసుకుని చేయడం ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పండి, అది కాకుండా మరి జీ తెలుగులో మంచి మంచి సీరియల్స్ వస్తున్నాయి ఈ మధ్యన, చూస్తున్నారు. మరి అలాంటి ఏ సీరియల్ మీకు, అన్ని సీరియల్ కంటే ఏ సీరియల్ మీకు ఇష్టం? పునర్వివాహం ఇష్టం అండి ఎక్కువ. పునర్వివాహం బాగుంటుంది, మంచి సినిమా, నాకు కూడా ఇష్టం. మహాదేవి ఒకటి చూస్తాం. మహాదేవి, దైవభక్తి ఎక్కువ అనుకుంటా మీకు. మీ ఇంటి వంట రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఓకే, ఎందుకంటే మేమందరం వస్తుంటాం, మంచి మంచి వంటలు, ఫ్యాన్సీ వంటలు, రకరకాల వంటలు పరిచయం చేస్తుంది. మరి నీ పేరు తల్లి? నా పేరు ప్రసన్న. ప్రసన్న. చూసారు కదండి, మన రత్న గారితో పాటు ప్రసన్నమైంది ఇక్కడ. మరి చూద్దాం ఎలాంటి వంటలు ఆమె నేర్చుకుంటుందో. మరి మధ్య మధ్యలో క్వశ్చన్లు వేస్తాను, ఓకే? చెప్పలేదనుకో, ఇప్పుడు మీ ఇంట్లో ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ నేను తీసుకెళ్ళిపోతాను. క్వశ్చన్కి ఒక ఆయిల్ ప్యాకెట్ అనమాట, ఎందుకంటే ఆయిల్ కూడా మనకి చాలా ఎక్కువ రేట్ ఉంది ఇప్పుడు మనకి మార్కెట్లో. ప్రతి క్వశ్చన్కి జవాబు చెప్పాలి, కాదండి ఆమె. సరే అండి. సో మరి ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ కాలేజ్ అనమాట. మరి మొన్న రీసెంట్గా మనకి ఎగ్జామ్స్ అయ్యాయి కదా, మార్క్స్ ఎన్ని వచ్చాయి? 420. 420 అండి. 420 ఎవరికి ఇస్తారో మీకు తెలుసు కదా. సో ప్రసన్న 420 నోట్ చేసుకోండి. ఓన్లీ మార్క్స్ 420. అదే ప్రసన్న 420 అండి, బాగుంది కదా, టైటిల్ కూడా బాగుంది కాబట్టి ప్రసన్న 420. మరి చెప్పండి, మీకు ఎలాంటి వంట కావాలి? ఏదైనా డిఫరెంట్ స్నాక్ ఐటమ్ ఒకటి చేస్తాం. ఓకే, డిఫరెంట్ గా స్నాక్ ఐటమ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్నాక్స్ ని లైక్ చేస్తున్నారు కదా, కాబట్టి ఏంటంటే మీ గురించి ఈ రోజు స్పెషల్ గా స్టఫ్డ్ మిలగాయ్ బజ్జీ. మిలగాయ అంటే ఏంటండి? మిలగాయ అంటే క్యాప్సికమ్, సిమ్లా మిర్చ్, క్యాప్సికమ్. ఇది తమిళ్లో మిలగాయ అంటారు. మనం దాంట్లో స్టఫ్ చేసి బజ్జీ టైప్ లో తయారు చేస్తాం అనమాట. ఇది సూపర్ ఐటమ్ ఇది. మరి మనం స్టార్ట్ చేద్దాం. మరి స్టఫ్డ్ మిలగాయ బజ్జీ కావాల్సిన పదార్థాలని చూద్దాం. క్యాప్సికమ్, నువ్వుల పిండి, శనగపిండి, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, ఆయిల్. మరి స్టఫ్డ్ మిలగాయ బజ్జీ కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ప్రసన్న 420 కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట, ఎందుకంటే ఆ సామాన్లు అక్కడ ఉన్నాయి కన్యాకుమారిలోని, నేను ఇక్కడ ఉన్నాను కాశ్మీర్లో. ఓకే, మరి ముందుగా మనం స్టవ్ ఆన్ చేద్దాం. బజ్జీ అన్నప్పుడు ఏంటంటే మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ముందుగా మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. దాంట్లో ఉండే ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. దాంతో కాకుండా ఏంటంటే ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది తొందరగా, కాబట్టి ఈ ఆయిల్ మనము యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని ఒక మిక్చర్ రెడీ చేసుకుందాం. మనం ఏదైతే స్టఫ్ చేసుకుంటామో ఆ స్టఫింగ్ ఏంటంటే ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి. మరి దీంట్లో మనం ఏది యూజ్ చేస్తున్నామంటే ముందుగా తిల్ అంటే నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల పౌడర్. తర్వాత దీంట్లో వేయండి. మరి ప్రసన్న 420 ఇప్పటివరకు ఏమైనా వంటలు చేసావా? నేర్చుకున్నావు ఏదైనా? మమ్మీ ఏదైనా వంటలు నేర్పింది ఇప్పటివరకు? నేర్పారు. ఏ వంట నేర్చుకున్నావు? బాయిల్డ్ రైస్ చేస్తా, చికెన్ చేస్తా. చికెన్ చేయడం కూడా వస్తుంది. చెప్పు ఎలా చేస్తారు? చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ అండి. ఇప్పుడు చాలా టైం పడుతుంది మనం వినాలంటే, తర్వాత డిస్కషన్ చేసుకుందాం. మరి ఈ వంట మనకి ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా దీంట్లో ఏంటంటే తిల్లు మొత్తం వేసుకుందాం. తర్వాత దీంట్లో కొంచెం కారం వేయండి. తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా పొడి. ఇదంతా ఏమంటారు? ఇది ఒక హాఫ్ స్పూన్. తర్వాత సాల్ట్, కొత్తిమీర. మరి ప్రసన్న 420 పాట ఏదైనా మంచి పాట పాడడం వస్తుందా? రాదు. పాటలు రాదా? అంత పర్టికులర్గా పాడను. పర్వాలేదు, పాడేవచ్చు. చెమ్మ చెక్క చారడేసి మొగ్గి పాడుతారేమో కదా, అది కాదు, మంచి సినిమా పాట. అంత రాదు. ఓకే, నో ప్రాబ్లం, క్షమించాం. ఒక ఆయిల్ ప్యాకెట్ అండి, ఎందుకంటే ఆన్సర్ చెప్పలేదు కదా. ఒక ఆయిల్ ప్యాకెట్ నోట్ చేసుకోండి. మరి ఇప్పుడు దీంట్లో మనం బాగా మిక్స్ చేయండి. లైట్ వాటర్ వేస్తాను నేను. ఓకే, ఇప్పుడు బాగా దాన్ని మిక్స్ చేయండి. తర్వాత క్యాప్సికమ్, మిలగాయ. ఇప్పుడు దీన్ని టాప్ తీసేయాలన్నమాట. చిరంజీవి గారు చెప్తుంటారు కదా, టాప్ లేచిపోద్దని చెప్పి, ఆ టైప్ అనమాట. దీన్ని ఇప్పుడు టాప్ తీసేయాలా పైకి. చూస్తారు కదా.
ఈ టైప్లో మొత్తం లోపల మనకు ఖాళీగానే ఉంటుంది. సో ఈ విధంగా మనం మొత్తం హోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఈ మసాలాని దీంట్లో స్టఫ్ చేయాలి. ఇంకొక 2 నిమిషాల్లో మనకి ఈ ఐటెం రెడీ అయిపోతుంది. ఈ క్యాప్సికమ్ పెద్ద క్యాప్సికమ్ కదా, అదే మిలగాయ కాబట్టి ఏంటంటే మనకి స్టఫింగ్ మొత్తం ఇచ్చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ బేసిన్ ఉంది కదా, ఈ బేసిన్ ఒక్కసారి మనం ఈ విధంగా డంప్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఎందుకు చేసామంటే ఈ స్టఫింగ్ అయితే మనం ఏది చేసుకున్నామో ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు 50% మనకి వంట అయిపోయింది, ఇంకో 50% ఉంది. చాలామంది అనుకుంటున్నారు 2 నిమిషాలు అయిపోద్ది అన్నాడు, ఆల్రెడీ ఇంకా 1/2 అవర్ పడుతుంది. లేదు, 2 నిమిషాలనే అయిపోద్ది. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడమే అంతే. శనగపిండి ఇవ్వండి. ఇప్పుడు మనం దీంట్లో తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే మా టీచరు ఎల్కేజీ యూకేజీ టైంలో చాలా పూర్ స్టూడెంట్ అనమాట. ఇప్పుడు సేమ్ మా ఇద్దరం ఒకటే 420s. ఆ టైంలో ఏమైందంటే నన్ను స్పెషల్గా మా ఫాదర్ ఇన్స్ట్రక్ట్ చేయడం వల్ల టీచర్ ఇక్కడ కూర్చునేవాడు, నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండాను అనమాట. కూర్చొని ఆయన చెప్పేవాడు, ఒక బెత్తం చేతిలో ఉండేది, నన్ను రాయమని చెప్పాడు అనమాట. ఏం రాస్తే ఏం కొడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు మీరు రాస్తున్నారు చూసారా స్పూన్, నాకు కూడా అప్పుడు ఆ విధంగానే ఏం రాయాలో అర్థమయ్యేది కాదు. మీరు స్పూన్ తీస్తున్నారు, భయంతో తీస్తున్నారు. మీకు అర్థమైందా? మనం భయం ఉండకూడదండి, ఒంట్లో భయం ఏంటండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకున్నాం. మరి రత్న గారు, మీ ఆయన గారు ఏం చేస్తారు? కన్స్ట్రక్షన్ చేస్తారండి, హౌస్ కన్స్ట్రక్షన్, బిల్డర్స్. బిల్డర్స్. అలాగనుకుంటే ఇంకా మరి ఇంట్లో తినే టైం ఎప్పుడు ఉంటుంది? అదృష్టవంతులు ఆయన. మంచిదే, నేను చేసినండి తినకుండా. ఆయన ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో పాపం. ఎందుకంటే హోటల్స్ ఉన్నాయి కాబట్టి మరి మా హోటల్ మేము బతకాలంటే మరి ఇలాంటి వాళ్ళు రావాలి. మరి ఇక్కడ నేర్చుకున్నామంటే ఎవరికి పెట్టమంటారు? మీరు తినండి, అప్పుడప్పుడు పెట్టండి ఆయన కూడా. ఆయనకే పెడతాను. మేము మా దగ్గర నేర్చుకుని పెట్టండి మీ ఆయనకి. మీరు ఎక్స్పెరిమెంట్లు చేసి పెట్టొద్దు, నేను చెప్తుంది అదే. చిన్న లాజిక్ అంతే. ఇవ్వండి, అయిపోయిందండి. బాగా మిక్స్ చేశారు కదా. మిక్స్ అయిందండి. మరి మీ స్వస్థాలతోనే దీంట్లో డంప్ చేసి మనము ఆలు బొండా ఏ విధంగా వేస్తామో సేమ్ అదే టైప్లో దీంట్లో వేసుకుందాం. ఇట్లా మొత్తం చేసేయాలండి. ఈ విధంగా డంప్ చేసిన తర్వాత మనకి ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవచ్చు. జాగ్రత్తగా వేయండి. మనం ఇంట్లో చిన్న క్యాప్సికమ్లు తీసుకుందామండి. ఎందుకంటే హోటల్లో పెద్ద క్యాప్సికమ్లు అంటే ఓకే, ఎందుకంటే మేము ఒక ట్రిప్కి 15 లీటర్ ఆయిల్ వేస్తాం కాబట్టి ఇలాంటి క్యాప్సికమ్లో 30-40 వేసుకోవచ్చు, ఎంత పెద్దవైనా సరే. మన ఇంట్లో చిన్న కడాయిలు ఉంటాయి, తర్వాత ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటాం కాబట్టి మనం చిన్న క్యాప్సికమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదైనా స్టఫ్ చేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇవ్వండి, మనకి చూసారు కదా పెద్ద క్యాప్సికమ్ తీసుకొచ్చాం కాబట్టి మనకి చాలా పెద్ద సైజులో ఇది మనకి అయింది. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అనుకుంటున్నారు? ఇట్లానే తినేయచ్చేమో అనుకుంటున్నాను. మీరేమన్నా చిన్న కృష్ణుడా అంటే నోట్లో అది భూగోళం కనిపించడానికి? చూడండి ఎంత ఉంది అది. కట్ చేస్తున్నాం అలా చెప్పండి. మాకు అన్ని కన్ఫ్యూజన్ ఇచ్చేస్తే మాకు ఎలా చెప్పండి. ఇంకొక 1.5 మినిట్ మనకి అయిపోద్ది కదా. మరి ప్రసన్న, చెప్పండి. కాలేజ్కి ఎంటర్ అయ్యావు, మరి కాలేజ్ డేస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే సెకండ్ ఇయర్ అనుకో, బట్ చాలా బాగుందా? ఎలా వెళ్తావు? బస్ మీద వెళ్తావా, స్కూటీనా, లేకపోతే? అదేం లేదు, కార్లో వెళ్తాం. ఇంకా టెన్షన్ లేదు. ఇంకా అది కాకుండా కోచ్ ఫ్రెండ్స్ ఉన్నారా? మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? మంచి ఫ్రెండ్స్ ఉంటారు. 1-2 కోచ్ ఫ్రెండ్స్ అయితే ప్రతి బ్యాచ్లో ఉంటారు. మరి చెప్తావా కోచ్ ఫ్రెండ్స్ బ్యాచ్ పేర్లు ఎవరున్నాయా? చెప్తా. చెప్పు. మహాలక్ష్మి, అమృతవర్షిణి, చరణి, స్మారిక, సుకిత, జ్యోత్స్న, సౌజన్య, శ్రీలక్ష్మి, వెంకయ్యమ్మ, ఇన్ని పేర్ల అందరూ కోచ్ బ్యాచ్. నేను అడిగింది 2-3 అంటే మొత్తం బ్యాచ్ కోచ్ బ్యాచ్ అండి. బెస్ట్ అంటే మహాలక్ష్మి, జ్యోత్స్న, సౌజన్య, సుకిత. పెద్ద గౌద్ అనమాట. ఇప్పుడు మనకి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకున్నాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పక్కన పెడితే మనకి ఏంటంటే చల్లగా అవుతుంది. ఆ తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. మనకి చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఏంటంటే కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఆనియన్, టమాటోతో గార్నిష్ చేసుకున్నాం. చూసావా ప్రసన్న ఎంత తొందరగా మనకి తయారైపోయిందో? మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ మిలగాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, నువ్వుల పిండి, శనగపిండి, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర,
ఆయిల్. స్టఫ్డ్ మిరగాయ బజ్జీ తయారు చేసే విధానం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో నువ్వుల పిండి, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ను పైన తొన తీసి అందులో ముందుగా కలుపుకున్న మిక్చర్ను స్టఫ్ చేసుకొని పైన శనగపిండితో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఉప్పు, కారం, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న శనగపిండి మిశ్రమంలో క్యాప్సికమ్ను వేసి డంప్ చేసుకొని వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో, ఉల్లిపాయ చక్రాలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ మిరగాయ బజ్జీ రెడీ. మరి రత్న గారు టేస్ట్ చేద్దామా? చేద్దామండి. ప్రసన్న సారీ 420 మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చెప్పండి ఎలా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మరి సెకండ్ ఐటమ్, నా పని అయిపోయింది, ఇంకా మీ పనే ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీరు మరి ఎలాంటి ఐటమ్ మన ప్రేక్షకుల గురించి పరిచయం చేస్తారో మరి చూద్దాం. చెప్పండి, మీరు ఏ ఐటమ్ తయారు చేస్తున్నారు? అల్లం వంకాయ వేపుడు అండి. అల్లం వంకాయ వేపుడు. మనకి ఇది వింటర్ కదా, అవునండి. కాబట్టి ఏంటంటే మనకి రైనీ సీజన్, వింటర్ అదే మిక్సింగ్లో ఉంది. మరి ఇలాంటప్పుడు మనం అల్లం ఎక్కువ తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వంకాయ తింటే కొంచెం ఇది ఇబ్బంది ఫీల్ అవుతారు చాలా మంది. అల్లంతో తీసుకుంటే ఏ తేడా ఉండదు. అవును, కారం ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. బాగుంది. మరి అల్లం వంకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలని చెప్పండి. వంకాయలు, నువ్వుల పొడి, ఆయిల్, ఉప్పు, ఆవాలు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, బెల్లం, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, జీడిపప్పు, ఎండుమిర్చి, అల్లం పేస్ట్, శనగపప్పు, మినప్పప్పు, దంచిన వెల్లుల్లి, జీలకర్ర. మరి అల్లం వంకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి రత్న గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలండి. మీరు ఎలాగైనా వంటలు చేస్తారు ఇంట్లో? పాన్ పెట్టుకుని కూడా స్టవ్ ఆన్ చేస్తే అప్పుడు గ్యాస్ కలిసి వస్తుంది. చాలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఎలాంటి వాళ్ళంటే ఎల్కేజీ, యూకేజీ కాకుండా డైరెక్ట్గా పిహెచ్డి నుంచి వస్తారేమో ముందుకి, అంతే కదా? అవునండి. ముందుగా మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు. ఓకే, వేడైందా? వేడైంది. కొంచెం వేడైంది. ముందుగా మనం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాం. మరి చెప్పండి రత్న గారు, ఇవి కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఈ ఐటెం కూడా మనకి చాలా బాగుంటుంది, ఈ సీజన్కి కరెక్ట్ వంట అనమాట ఇది. మరి ఇది కాకుండా ఇంకా ఎలాంటి వంటలు మీరు ఇంట్లో తయారు చేస్తారు? స్నాక్స్ అవ్వచ్చు, లేదంటే స్వీట్లు అవ్వచ్చు? ఎక్కువ స్వీట్స్ చేస్తుంటానండి. ఓకే, అంటే ఎలాంటి స్వీట్లు చేస్తారు? కోవా. 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 కోవా అంటే కాకి అండి. కోవా చేస్తానండి. తర్వాత మినపప్పు వేస్తారు కదా? తర్వాత మినపప్పు వేయాలండి. ఓకే, మన రత్న గారు కోవా చేస్తారంట, కాకిలు చేస్తారంట. అదే కోవా. కోవాతో మనం చాలా రకాల ఐటమ్లు తయారు చేసుకోవచ్చు. ఓకే, మంచి ఐటమ్స్. తర్వాత వెల్లుల్లి వేయాలండి. ఓకే, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం. తర్వాత జీలకర్ర. తర్వాత జీలకర్ర. వెల్లుల్లిపాయలు దంచుకోవాలండి. మనం డైరెక్ట్గా పేస్ట్ అయితే పేస్ట్ కంటే మనం విధంగా దంచుకోవడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ మనకి ప్రాపర్గా వస్తాయి. తర్వాత ఆవాలు వేసుకోవాలండి. మరి ఈ సినిమాలో హీరో ఎక్కడ ఉన్నారు? హీరో హీరోయిన్స్ ఇద్దరు కనిపించలేదు. మిస్ వస్తారండి. వస్తారు. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకే, తర్వాత ఎండుమిర్చిని మనం ముక్కలుగా ఒక 4 ఎండుమిర్చి వరకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు. తెలుసు, మీరు కరెక్ట్గా చెప్పండి. మీ ఇంట్లో మీరు వంట చేస్తారు, మీ ఆయన వంట చేస్తారు? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి, అబద్ధం లేకుండా. నేనే చేస్తాను. మీరే చేస్తారు, ఎందుకంటే కరివేపాకు ఇలాగ అంటున్నారు కదా, అది ఏమైంది ఏంటని చెప్పి. తర్వాత ఆనియన్ అండి. ఆనియన్ అండి. ఇప్పుడు ఆనియన్ మెత్తగా మిక్సీ పట్టకూడదండి, అటు ఇటుగా నలిగినట్టు దంచాలండి. రోట్లో దంచాలి. రోట్లో దంచాలి. పచ్చిమిర్చి కూడా అంతేనండి. 4 పచ్చిమిర్చి తీసుకుని అటు ఇటుగా దంచాలండి. పచ్చిమిర్చి కూడా మనం దంచుకోవాలి. కట్ చేయకూడదండి, దంచాలి. కలపండి. తర్వాత అల్లం అండి. అసలు ముఖ్యం ఇదే కదండి, అల్లం వంకాయ ఫ్రై కదా. హీరోయిన్ అండి. అందుకని అల్లం కూడా అటు ఇటుగా దంచుకోవాలండి, నలిగినట్టుగా. ఎక్కువ పేస్ట్ చేసేయకూడదండి. ఇప్పుడు దీంట్లో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. ఓకే, జీడిపప్పులు కూడా వేసుకోవాలి. కొంచెం ఉంచండి, తర్వాత తినొచ్చు మనం. సరే.
తర్వాత హీరో అండి, వంకాయలు వేసుకోవాలి. ఓకే, హీరో గారు ఎంటర్ అయ్యారు. అవునండి, యాక్చువల్లీ హీరో ఫస్ట్ ఎంటర్ అవ్వాలి, లాస్ట్లో ఎంటర్ అవుతున్నారు దీంట్లో. అది కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత అప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, మీరు సిగ్గుపడకండి, సాల్ట్ వేయాలండి. ఈ సినిమాకి విలన్, ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి నిజంగా విలన్ అనేది తయారవుతుంది. అప్పుడు మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ సెకండ్ హీరో రావాలి. పసుపు వేసుకోవాలండి. మనకి ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి ఏదైనా కర్రీలో, కొంచెం నిమ్మకాయ కానీ లేదంటే లెమన్ సాల్ట్ కానీ మనం వేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఉప్పు కొంచెం తగ్గుతుంది. ఎక్కువ తగ్గదు, బట్ కొంచెం తగ్గుతుంది. కొంచెం చిన్న చిట్కా. ఇప్పుడు వంకాయ వేసేయాలండి. ఓకే, ఈ ఫింగర్ షేప్లో ఉన్న వంకాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో వేస్తున్నారా? ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది మనకి వర్షాకాలం కాబట్టి వంకాయలు కానీ తర్వాత గోబీ కానీ ఇవి మనం కట్ చేసుకున్నప్పుడు పసుపు కొంచెం ఉప్పు రెండు కూడా మనం వేసి వాటర్లో మనం నానబెట్టుకుంటే దాంట్లో పురుగులే ఉంటాయి చూసారా, అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మగ్గుతాయి అన్నమాట. ఓకే, సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. ఓకే, ఇది ఎంతసేపు మనకి ఫ్రై అవ్వాలి? ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై అయిపోతుంది. 10 మినిట్స్ మనకి ఫ్రై చేసుకుంటే వంకాయలు బాగా ఉడికిపోతాయి, అంతే కదా? మరి చెప్పండి, మీరు కాదు ప్రసన్న 420కి ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్. ఇందాక మనము మీ ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేశాం కదా, అంటే మీరు కార్ మీద వెళ్తారు కదా, మరి ఇవన్నీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కార్ మీద వెళ్తారా లేకపోతే? నేను మహాలక్ష్మి ఇద్దరం కార్లో. అచ్చా, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కదా మహాలక్ష్మి. ఓకే, మంచిది. మరి ఇది ఎంతవరకు వచ్చింది చూద్దామండి. అయిపోయిందా? మంచి స్మెల్ వస్తుంది నాకైతే. అయిపోయిందండి. అయిపోయిందా? చాలా బాగుందండి చూడడానికి. ఫైనల్ టచ్ కొత్తిమీరతో ఎండ్ చేసేయచ్చు. ఓకే, కొంచెం కొత్తిమీర వేసాక కొద్దిగా నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి టేస్ట్ కొంచెం. నువ్వుల్ని వేయించారా లేకపోతే? వేయించి పొడి చేసినవండి. ఓకే, నువ్వుల్ని వేయించి పొడి చేసుకోరండి. ఈ నువ్వుల ప్లేస్లో నువ్వులు లేవు అని అంటే మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పును కూడా మనము పౌడర్లా చేసుకుని నువ్వుల టేస్ట్ వచ్చేస్తుందండి. అయిపోయిందండి. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే, జీడిపప్పు ఉంది, తర్వాత నువ్వుల పొడి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చూస్తుంటే నేను చెప్పేస్తాను టేస్ట్ ఎంత బాగుందో. మరి టేస్ట్ చేయాలి కాబట్టి చేద్దాం. ముందుగా మనం దీంట్లో సర్వింగ్ బౌల్ తీసుకుందాం. సరే అండి. కొత్తిమీర తోటి జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అయిపోయిందండి. అయిపోయిందండి, టేస్ట్ చేయొచ్చండి. మరి చాలా హాట్గా అల్లం వంకాయ వేపుడు రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అల్లం వంకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు: దంచిన అల్లం, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, జీడిపప్పు, ఆయిల్, దంచిన వెల్లుల్లి, మినప్పప్పు, ఉల్లిపాయ ముద్ద, జీలకర్ర, పసుపు, దంచిన పచ్చిమిర్చి, ఆవాలు, ఉప్పు, నువ్వుల పొడి, కరివేపాకు, కొత్తిమీర. అల్లం వంకాయ వేపుడు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చెనగపప్పు, మినప్పప్పు, దంచిన వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద, దంచిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, జీడిపప్పు వేసి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, నువ్వుల పొడి వేసుకొని కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మరి రత్న గారు టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఎప్పుడని, ఎందుకంటే టెంప్టింగ్ ఉందన్నమాట చూస్తుంటే. చాలా బాగుంది కర్రీ. మీరు కూడా టేస్ట్ చేయండి. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను ఎందుకంటే మీరు చేశారు కదా. ఎలా ఉందండి? మనకి ఒక పాట ఉంది ఏదో సినిమాలో, ఎలా 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 తెలుపను వంకాయ కూరలో టేస్ట్ను. చాలా బాగుంది, సూపర్. ఒక వేడి అన్నం, దాంట్లో కొంచెం నెయ్యి, తర్వాత ఇది తింటే అది కాంబినేషన్ అంటే. మరి అలాంటి ఐటమ్స్ ఎంతమందికి దొరుకుతాయి, ఎంతమంది చేయగలరు? మరి అల్లం వంకాయ వేపుడు చాలా బాగుంది. మరి మీరు కూడా తప్పనిసరిగా టేస్ట్ చేయండి. మరి రత్న గారు, మరి ఇంత మంచి ఐటమ్ పరిచయం చేసినందుకు ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట వారి నుండి ఒక వండర్ఫుల్ గిఫ్ట్ అనమాట. మరి ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో మీరు కూడా ఒక మంచి ఐటమ్ పరిచయం చేశారు. మరి ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. జీ తెలుగు వారు మీ ఇంటి వంట ద్వారా నా వంటని 10 మందికి తెలియజేశారు. 10 మంది కాదు,
7 కోట్ల మంది అక్కడ. అవునండి, అందరికీ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి జీ తెలుగు వారికి. ఓకే, మరి మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము రత్న గారు. ప్రసన్న 420 చెప్పమ్మా, నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. మరి చూశారు కదండి, మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి చాలా వండర్ఫుల్గా మనం 2 వంటలు చేసుకున్నాం, అంతేకాకుండా ఎంతో ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మన ప్రేక్షకులకి బాయ్ చెప్పేద్దామా? చెప్పేద్దామండి. ఓకే, బాయ్. బాయ్. చూశారు కదండి, మీకు నచ్చిన 2 పసందకరమైన వంటలతో మరి రేపటి ఫార్చ్యూన్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో ఇంకో 2 వంటలతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, మీ వెంకట్.